ఈ 'మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్' ఎంత పెద్ద స్కేల్‌లో బిల్డ్ చేశారంటే, నాకు తెలిసి మళ్ళీ లైఫ్ టైమ్‌లో ఇలాంటి ఇంటర్ కనెక్టెడ్ సూపర్ హీరో యూనివర్స్ రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈరోజు ఎంసీయూలో 99% మిస్ అయిన మైక్రో డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 2008లో వచ్చిన ఫస్ట్ ఎంసీయూ మూవీ 'ఐరన్ మ్యాన్'. టోనీ స్టార్ ఫస్ట్ టైమ్ వరల్డ్‌కి 'ఐ యామ్ ఐరన్ మ్యాన్' అని చెప్పినప్పుడు, అతను ఒక సెల్ఫిష్ బిలియనీర్, వెపన్ డీలర్, ఐడెంటిటీ రివీల్, ప్రైడ్, ఈగో లైన్‌తో చెప్పాడు. ఇదంతా అతని గురించి మాత్రమే ఆలోచించి చెప్పింది. బట్ ఎండ్ గేమ్‌లో సేమ్ డైలాగ్ 'ఐ యామ్ ఐరన్ మ్యాన్' మాటకి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు సెల్ఫ్ రికగ్నిషన్, ఇప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్. టోనీయే ఎంసీయూ స్టార్ట్ చేశాడు. టోనీయే ఇన్ఫినిటీ సాగాని ఎండ్ చేశాడు. సివిల్ వార్ ఫైనల్ ఫైట్‌లో క్యాప్ టోనీని కిల్ చేయలేదు. క్యాప్ టార్గెట్ హెల్మెట్ కాదు, ఆర్క్ రియాక్టర్. బికాస్ టోనీ స్ట్రెంగ్త్ సూట్ కాదు, హార్ట్. రియాక్టర్ ఆఫ్ అయ్యాక టోనీ పవర్‌లెస్ అని క్యాప్‌కి తెలుసు. ఈ సీన్ ఫిజికల్ ఫైట్ కాదు, ఎమోషనల్ బీట్రేయల్. క్యాప్ టోనీని గెలవలేదు, టోనీని బ్రేక్ చేశాడు. థానోస్ స్నాప్ సౌండ్ డార్క్ అండ్ హెవీగా ఉంటుంది. బట్ హల్క్ స్నాప్ సౌండ్ అనేది హోప్‌ఫుల్‌గా అండ్ లైటర్‌గా ఉంటుంది. ఇక్కడే డెస్ట్రక్షన్ అండ్ రిస్టోరేషన్ మార్వెల్ సౌండ్ డిజైన్‌లో కూడా స్టోరీ టెల్లింగ్ చేస్తుంది. ఆ స్నాప్ తర్వాత కొన్ని పక్షుల సౌండ్స్ వినిపిస్తాయి. అంటే థానోస్ స్నాప్ వల్ల పక్షులు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఎండ్ గేమ్‌లో టైమ్ ట్రావెల్ సూట్స్ అబ్జర్వ్ చేస్తే సెంటర్‌లో సర్క్యులర్ గ్లో మినీ ఆర్క్ రియాక్టర్‌లా ఉంటుంది. సో, అది టైమ్ మిషన్ సూట్ కాదు. ఇన్ఫినిటీ స్టోన్స్ కూడా కాదు. టోనీ ఒక బ్రెయిన్ ప్లస్ టెక్. ఎంటైర్ సాగా లాస్ట్‌కి మళ్ళీ టోనీ దగ్గరికి వచ్చింది. మిస్టీరియో ఎంట్రీ అబ్జర్వ్ చేస్తే హోలోగ్రామ్స్, డ్రామాటిక్ లైట్స్, హీరో బిల్డప్ మొత్తం టోనీ స్టార్క్ స్టైల్‌లో ఉంటుంది. ఈవెన్ బియర్డ్ స్టైల్ కూడా. ఎందుకంటే పీటర్ అతన్ని ఫాస్ట్‌గా నమ్మడానికి. సో, ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఇంకా 1% మాత్రమే డీకోడ్ చేసాం. ఈ డీటెయిల్స్‌లో మీకు షాక్ ఇచ్చిందేదో కామెంట్ చేయండి. పార్ట్ 2 కావాలా? బికాజ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా డార్కర్ ఎంసీయూ కనెక్షన్స్‌ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం.